అసలు వీళ్ళిద్దరు కాంబోలో రావాల్సిన సింబా మూవీ ఏమైంది? మన బాలయ్య కొడుకు మోక్షజ్ఞ డెబ్యూట్ మూవీ ఆదిత్య 999 మ్యాక్స్ అని మొన్న గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్ లో బాలయ్య గారు కన్ఫర్మ్ చేశారు. మరైతే 1 year బ్యాక్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సింబా మూవీ ఏమైంది? యాక్చువల్ గా ఈ సింబా మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్ గా రావాల్సిన మూవీ. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రశాంత్ గారు పూర్తి చేసి పోస్టర్ ఇంకా టైటిల్ ని కూడా #సింబా ఈస్ కమింగ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇలా అనౌన్స్ చేసిన తర్వాత రోజే లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. దీంతో అందరూ ఈ మూవీని పూర్తిగా ఆపేశారు అనుకున్నారు. అప్పుడే మూవీ టీం సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ని కొట్టుపడేస్తూ ఈ ప్రాజెక్ట్ జస్ట్ పోస్ట్ పోన్ అయింది, మూవీ అయితే ఉంటుంది కానీ కొంచెం లేట్ అవుతుంది అన్నారు. ఇలా చెప్పి కూడా 1 year అయిపోయింది. ఇంతవరకు ఒక అప్డేట్ కూడా లేదు. అసలు మోక్షజ్ఞకి ఈ మూవీ చేసే ఉద్దేశం ఉందా లేక నిజంగానే మూవీని క్యాన్సిల్ చేశారా? ఈ కాంబో గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుందా లేదా రాకపోతేనే మంచిది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.